న్యాయం చేయాలని ఆలోచన చేసి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినటువంటి వ్యక్తి. ఇదే సమయంలో మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు అంతకుముందు పివి నరసింహారావు గారి కేబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి ఆ తర్వాత మళ్ళా డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానమంత్రి కావడం, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను యావత్ ప్రపంచంలో వారితో సమానంగా లిబరలైజేషన్ ఎకనామిక్స్ చేసిన తర్వాత ఫైనాన్స్ యావత్ ప్రపంచంలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన ఆలోచన నిజంగా పార్లమెంట్ లో మాట్లాడినా బయట మాట్లాడినా అపోజిషన్ కూడా గౌరవించే వ్యక్తి. ఆయన ఎన్నడూ కూడా సీరియస్ గా గాని ఒకరిని ఏదన్నా ఒక మాట అన్నాడు గాని తెలియదు. అదే విధంగా సోనియా గాంధీ గారికి 2 సార్లు అవకాశం వచ్చినా ఈ దేశ ప్రధానమంత్రి కావాలన్నా ఆమె లేదు, నేను ఉండను, ఒక ఆర్థికవేత్త, బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తినే నేను 2 పర్యాయాలు ఆయనను ప్రధానమంత్రి చేశారు. దానివల్లనే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుందంటే అది ఆయన ఆలోచన.